వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ చేసే ఎత్తుగడలను భారత్ చాలా ధీటుగా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్ యుద్ధ విమానాలను 5 యుద్ధ విమానాలను భారత్ ధ్వంసం చేసింది. అందులో F-16 అంటే అమెరికా తయారు చేసిన యుద్ధ విమానం. ఇది ఎంతో సమర్థవంతమైన యుద్ధ విమానం. ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా టార్గెట్ ని రీచ్ అయ్యే ఈ యుద్ధ విమానాన్ని గగనతలంలో ఉండగానే భారత్ దాన్ని పేల్చేసింది. భారత్ రాడర్ల సాయంతో దాని ఉనికిని గుర్తించి గగనతలంలోనే దాన్ని పేల్చేసింది. ఆ తర్వాత JF-17 కి సంబంధించిన 2 యుద్ధ విమానాలు, JF-17 యుద్ధ విమానాలు చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు. చైనా ఎలాంటి ప్రగల్భాలు పలుకుతుందో మనం చూస్తూనే ఉంటాం. ఈ యుద్ధ విమానాలు ఎంతో సమర్థవంతమైనవని, శత్రు దేశాన్ని చీల్చి చెండాడే యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఎన్నో ప్రగల్భమైన మాటలు చెప్పి విక్రయించింది. పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాలు తీసుకొని భారత్ గగనతలం వైపు రావడానికి ప్రయత్నించింది. కానీ భారత్ క్షిపణులు అయితే వాటిని గుర్తించి వెంటనే వాటిని గాల్లోనే ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఒక హెలికాప్టర్ ని, అలాగే ఇంకొక యుద్ధ విమానాన్ని, మొత్తం 5 యుద్ధ విమానాలను భారత్ ఆర్మీ అయితే, భారత్ ఎయిర్ ఫోర్స్ అయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతేకాకుండా పాకిస్తాన్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను, ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేస్తుంది భారత ఆర్మీ. ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసిన తర్వాత ఒకవేళ భారత్ కనుక ఆ క్షిపణులు కానీ మిసైల్ కానీ రిలీజ్ చేస్తే పాక్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి, అంటే పాక్ కాలు చేతిలో ఉంటుంది తప్ప ఆ క్షిపణులు అయితే అడ్డుకోలేదు. ఇలాంటి స్ట్రాటజీని ప్లే చేస్తూనే భారత ఆర్మీ అయితే ఇప్పుడు సమర్థవంతంగా మొత్తం మీద డిఫెన్స్ వ్యవస్థను లాంచ్ చేసింది. ముఖ్యంగా S-400, సుదర్శన్ 400, అలాగే L-70, అలాగే Su-23, దీంతో పాటు శిఖర డిఫెన్స్ వ్యవస్థను అయితే మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో యాక్టివేట్ చేసింది. అంతేకాకుండా లాహోర్లో ఉన్న PQ-9 డిఫెన్స్ వ్యవస్థను సర్వనాశనం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా నాశనం చేసింది. వీటితో పాటు పాకిస్తాన్లోని 8 పోస్టుల పైన భారత ఆర్మీ దాడి చేసి ఆ పోస్టులను ధ్వంసం చేసింది. ముఖ్యంగా ఇంతవరకైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ను చేపట్టి కేవలం ఉగ్ర ముష్కర్ల శిబిరాలపైనే దాడి చేసి ఆ ముష్కర్లను అంతం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఏదైతే ప్రతీకార చర్యలకు పాల్పడిందో అప్పటి నుండే పాకిస్తాన్ పైన భారత్ అయితే దృష్టి పెట్టింది. ఇప్పటివరకు అయితే భారత్ డిఫెన్స్ వ్యవస్థలోనే ఫైట్ చేస్తుంది. ఒకవేళ డిఫెన్స్ వ్యవస్థను వీడి అఫెన్స్ వ్యవస్థ కంటే మనం కూడా మిషన్స్ కానీ క్షిపణులు కానీ రిలీజ్ చేసే పరిస్థితి ఏర్పడితే ఇది పూర్తి స్థాయి యుద్ధానికైతే దారితీసే పరిస్థితి అయితే ఉంది.